జేడీయూ బీజేపీ ఎన్డీఏ కూటమిని ప్రజలు విశ్వసించవచ్చు లేదంటే ఈ మహాగఠబంధన్ని పెద్దగా విశ్వసించకపోవచ్చు కానీ ఇదే సమయంలో జేఎస్పీ జనసురాజు పార్టీ ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చినటువంటి పార్టీ ఎందుకు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడం పూర్తిస్థాయి ఎక్కడా కూడా 200కు పైగా స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఏంటి అసలు ఏమాత్రం ప్రభావం లేని పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయింది జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మొదట ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు కానీ అకస్మాత్తుగా ఎన్నికలకు ముందు తాను ఎన్నికల్లో పోటీ చేయను గతంలో ఆయన తేజస్వి యాదవ్ నియోజకవర్గం రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయనకు సవాల్ విసురుతానని చెప్పారు అంటే ఆయన కూడా సీఎం అభ్యర్థి రేంజ్ లో ఒక సవాల్ విసిరారు కానీ చివరికి ఆచరణలోకి వచ్చేసరికి ఆయన ఎన్నికల నుంచి ఆయన విరమించుకున్నటువంటి పరిస్థితి సో ఇది జనసురాజ్ పార్టీ చాలా సీరియస్ గా లేదు ఎన్నికల్లో అని ప్రజల్లోకి వెళ్ళింది దాంతో ప్రజలు సీరియస్ గా ఈ పార్టీని తీసుకోలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కొంతమంది యువకులు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు సో దాంతో కొన్ని చోట్ల 1-2 చోట్ల కొంత లీడ్ లో కనబడుతోంది సో ఎంత పర్సెంటేజ్ జనసురాజ్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది చివరి ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగ్ తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది సో జనసురాజ్ పార్టీ ఏ పార్టీ అవకాశాలను దెబ్బతీసింది అనేది కూడా ఆ తర్వాత తెలిసే అవకాశం ఉంది కానీ క్లోజ్ కాంటెస్ట్ మనకు కనబడట్లేదు ఇక్కడ ఏకపక్షంగా ఒక రకంగా క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ దిశగా ఎన్డీఏ వెళ్తున్నటువంటి నేపథ్యంలో జనసురాజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు ప్రజలు ఆయన సీరియస్ గా తీసుకోలేదు ఆయన ఒక కన్సల్టెంట్ గానే చూశారు తప్ప ఒక లీడర్ గా ఎమర్జ్ అయిన విషయాన్ని మాత్రం పెద్దగా ప్రజలు పట్టించుకున్నట్టు మనకు ఫలితాలు చూస్తే అర్థమవుతుంది వీటితో పాటు ఆయన ఇచ్చినటువంటి అనేక ఇంటర్వ్యూల్లో కానీ ప్రచారంలో కానీ ఆయన ఈ ఎన్నికలలో ప్రధానంగా చెప్పారు హర్ష్ ఆర్ వర్ష్ వస్తే 150 పైగా స్థానాలు వస్తాయి లేకుంటే జీరోకు పడిపోతానని ఆయన అనేక సభల్లో చెప్పారు హర్ష్ నైతో వర్ష్ అని చెప్పారు సో డూ ఆర్ డై అన్నట్టుగా ఆయన ప్రచారం చేశారు సో వస్తే 0 వస్తుంది లేదంటే 150 సీట్లు వస్తాయని అనుకున్నారు కానీ అటువంటి పరిస్థితి లేదు అనేక మంది యువకులు గాని బీహార్ ప్రజలు జనసురాజ్ పార్టీని ఇప్పుడు తాము పరిగణలోకి తీసుకోవడం లేదు వచ్చే ఎన్నికల్లో 2029-30 సమయంలో అప్పుడు ఎన్నికల్లో ఆయనను పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఇప్పుడు తాము ఆయన కన్సిడర్ చేయట్లేదని అనేక మంది మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి జనసురాజ్ పార్టీని పెద్దగా ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు కిషన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు కాసేపట్లో ఆయన మనతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కూడా ఆయన రియాక్షన్ తీసుకుందాం జూబ్లీహిల్స్ లో బీజేపీ చాలా ఘోరంగా ఓడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది సో కిషన్ రెడ్డి అక్కడ ప్రచారం చేశారు సో కాసేపట్లో ఆయన మన ముందుకు వచ్చే అవకాశం ఉంది సో కాసేపట్లో ఆ వివరాలు మీకు ఇస్తాను ఈశ్వర్